ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. ఉదయం ఏఐసీసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి అనంతరం ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరిపారు. కేంద్ర పట్టణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తో భేటీ అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కొత్తగా ఏర్పాటైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబర్ క్రైమ్ బ్యూరో వంటి విభాగాల్లో ఐపీఎస్ అధికారులను కేటాయించాలని సీఎం కోరినట్లుగా సమాచారం. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై కూడా అమిత్ షా వద్ద సీఎం ప్రస్తావించారు. ఈ సందర్భంగా త్వరలో ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీతో విభజన అంశాలపై మాట్లాడతానని అమిత్ షా హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించే పెండింగ్ అంశాలపై అమిత్ షాకు వినతి పత్రాలు అందజేశారు రేవంత్. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కూడా రేవంత్ భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని రేవంత్ రెడ్డి కోరారు.